ఎంబీబీఎస్ సీట్లను అంగడి సరుకుగా చేసిన ముఠా భాగవతంపై మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర గారు నమస్తే అండి. ఇలాంటి వారిపై ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది చాలా అందరూ కూడా దీని మీద సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందండి. ఈనాడు ఈటీవీ వాళ్ళు చేసినటువంటి నిఘాలో కులాంతకుడు శీర్షిక ద్వారా ఈ రోజు ఇచ్చినటువంటి ఐటమ్ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా అని చెప్పి కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. టెక్నాలజీని ఈ రోజు మనం ఎంత పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటుంటే దాన్ని కూడా ఈ రోజు అపహాస్యాలు చేస్తూ ప్రజలను మోసం చేసే విధంగా బీసీసీకి చెందాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళు కోల్పోయే విధంగా వీళ్ళు వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వీళ్ళ మీద చాలా సీరియస్ గా మనం యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దీని మీద ఒక అధ్యయనం చేసుకుని ఎవరైతే ఉన్నారో దీని పూర్తి వివరాలను కూడా బయటకు తీసి సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి ప్రభుత్వ పరంగా. దీంట్లో అధికారులు ఇన్వాల్వ్ అయినా కూడా అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మంత్రి గారు, బీసీ శాఖలో కూడా ఈ ముఠాకు సహకరించే వారు ఉన్నారని తెలుస్తుంది కదా, వారి సంగతి ఏంటారు? అంటే వీళ్ళు మొత్తం టోటల్ ఇదంతా కూడా ఆన్లైన్ లో ఉండేటటువంటి విషయాన్ని అంతా కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేసినట్టుగా వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం తెలుస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈ సేవ ద్వారా జరుగుతున్నటువంటి దాంట్లో కూడా వీళ్ళు మొత్తం టోటల్ ఒక నెట్వర్క్ చేశారు. తప్పకుండా ఎవరైనా సరే ఇంట్లో అధికారులు ఉన్నా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటారు, ఆన్లైన్ లో దాన్ని చూసుకుని చేసేస్తా ఉంటారండి. కానీ ఇలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా మనం సీరియస్ గానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రవీంద్ర గారు, గతంలో ఇలాంటి కుంభకోణంలో చిక్కిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి ఆ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అదే గతంలో కూడా ఇలాంటిది కర్నూలు ఆ ఏరియాలో జరిగినట్లుగా మనకి తెలుస్తుందండి. అప్పుడు కూడా దాంట్లో పాపం విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ కేసుల్లో కూడా ఇరుక్కుని ఈ రోజు వరకు కూడా వాళ్ళు దాని మీద ఇదవుతున్నారు. దాంట్లో ఎంతటి వాళ్ళైనా సరే ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా చెప్పేదంటే ఇలాంటి రాకెట్స్ ఎవరన్నా మీకు ప్రపోజ్ చేసినా కూడా అలాంటి దాంట్లో ఎవరు కూడా ఇరుక్కోవద్దు, అనవసరంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తును పాడు చేయదని కోరుతా ఉన్నారు. ధన్యవాదాలు రవీంద్ర గారు.